సార్ రివ్యూ మీటింగ్ పెడుతున్నారు కదా, రివ్యూ మీటింగ్లు పెట్టి జ్యుడిషియల్ ఎంక్వైరీ అని అంటున్నారు. ఓకే, ఇంకో స్టెప్ ఏంటంటే ఈ రివ్యూ మీటింగ్లకి స్మితా సబర్వాల్ ఎవరైతే ఉన్నారో మాజీ సీఎం సెక్రటరీ, అలాగే ఈ కాళేశ్వరం సంబంధించి మొత్తం ఆమె చేస్తున్నారని కదా, ఇప్పుడు ఆమె అసలు అటెండ్ కావట్లేదని చెప్తున్నారు. ఇంకొక అంశం ఏం చేయాలి మరి ముఖ్యమంత్రి గారు? ఆమె రానప్పుడు ఏంది ముఖ్యమంత్రి మీకున్న అధికారాలు లేదు? మీ దగ్గర పనిచేసే ఒక బ్యూరోక్రాట్ మీరు పిలిచిన సమీక్ష సమావేశానికి రాకపోతే వాట్ ఈస్ ఆల్టర్నేట్ లెఫ్ట్ బిఫోర్ ది చీఫ్ మినిస్టర్? తనంతల దాని అట్లా కొన్ని ఛానళ్ళలో మాట్లాడి నేను చూసిన, నేను బాధ అనిపించింది. నా పని ఏముంటుంది, అంతా గుంపు మేస్త్రి పని అన్నాడు. మరి ఇలా గుంపు మేస్త్రి గారు మిగతా మేస్త్రిని పిలిచి ఈ మేస్త్రి వస్తలేదు కదా, ఈ మేస్త్రి మీద చర్య తీసుకోండి. మీ భాషలో చెప్పాలంటే ఆమె మేస్త్రే కదా, కొన్ని ఫైల్ ఆమె కష్టాలు ఉన్నాయి కదా, ఆ మేస్త్రి వచ్చి మీకు ఫైల్ ఇస్తలేదు కదా, మరి ఏమైంది? ఉద్యోగంలోకి తీసేస్తావా? ఫైల్ ఎట్లా తెచ్చుకుంటావు? ఏం చేస్తావు చెప్పాలా? రివ్యూ మీటింగ్ కూడా రావట్లేదంట. రాదామే అంటే ఏంటి, గవర్నమెంట్ బలం లేకపోవటం లేకపోతే గవర్నమెంట్ చేతకందనా? నేను అవన్నీ ఇప్పుడే కామెంట్ చేయదలుచుకోలేదు. నేను ఏమంటున్నాను, ప్రభుత్వం కొత్తగా వచ్చింది, వచ్చి ఇంకా నెల కాలే, ఇప్పుడే నేను శాపనార్థాలు ఎందుకు పెట్టాలి, నేను ఎందుకు తిట్టాలి, ఎందుకు విమర్శించాలి? లెట్ దెమ్ గివ్ సమ్ టైం. ఓ 100 రోజులు, 2 నెలలో, 3 నెలలో ఇయ్యండి. ఇచ్చినాక అప్పుడు ఇంకా ఘాటుగా మాట్లాడుకుందాం. అప్పుడు చెప్తాం మేము కూడా ఏం జరిగింది. మేఘా కృష్ణారెడ్డి గారు ఎన్నిసార్లు రేవంత్ రెడ్డి గారిని కలిసిర్రు, ఎందుకు కలిసిర్రు, ఆ కలవడం వెనకాలన్న మర్మం ఏంది, అని మాట్లాడుకుందాం. తప్పకుండా మాట్లాడదాం. సో ఈ బ్యూరోక్రాట్ అటెండ్ కాకపోవడాన్ని ఎలా చూస్తారు మీరు? ప్రభుత్వం దాన్ని కంటెంప్ట్ కింద తీసుకోవాలి. దే హ్యావ్ టు రిపోర్ట్ టు ద గవర్నమెంట్ వేర్ దే ఆర్ వర్కింగ్. ముఖ్యమంత్రి గారు మారిండ్రు, ముఖ్యమంత్రి గారు నాకు నచ్చలేదు కాబట్టి నేను రాను అనే అధికారం ఏ బ్యూరోక్రాట్కి ఉండదు. యూ షుడ్ రిపోర్ట్ బిఫోర్ ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్. సో ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు కూడా దూరంగా ఉన్నారు ఆవిడ. సో ఆ సంబంధిత శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రావట్లేదని చెప్తున్నారు తప్పితే ఎందుకు రావట్లేదని చెప్పట్లా. అంటే అడిషనల్ ఛార్జ్ వద్దు, ఫుల్ ఛార్జ్ ఇస్తే వస్తానేదో అన్నారని పేపర్లలో ఏదో కనబడుతుంది, వినబడుతుంది. అవును సార్, ఏదైనా కానీ ఇండిసిప్లిన్ అనేది ప్రభుత్వానికి మంచిది కాదు సార్. కొత్తగా వచ్చిన ప్రభుత్వం, అధికారులైనా కోఆపరేట్ చేయాలి. వాళ్ళు పని చేయకపోతే పని ఎట్లా చేయించుకోవాలో వీళ్ళు అనుభవజ్ఞులు కదా. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే సీనియరే కదా, ఇంతకుముందు మంత్రి చేసిన ఆయనే కదా, 4 సార్లు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు కదా. మరి ఏది మీ అనుభవం? మీ కింద పనిచేసేటువంటి ఒక సెక్రటరీ స్థాయి ఆఫీసర్ మీరు పిలిస్తే రాకపోతే ఏం చేయాలో మీకు తెలియకపోతే మన మంత్రి ఎట్లా? సో గవర్నమెంట్ ప్రాపర్ గా నడపగలరు అనిపిస్తుందా మరి స్టార్టింగ్ లో? నేను అవన్నీ ఇప్పుడు మాట్లాడితే రావు గారు బీజేపీ అధికారంలోకి రాలేదు కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు అంటారు. అందుకని నేను మాట్లాడదలుచుకోలేదు. నేను మీలాంటి మిత్రులు అడిగినప్పుడు లేదా పెద్దలు అడిగినప్పుడు సజెషన్స్ రూపంలో చెప్తున్నా ప్రభుత్వం ఏం చేయాలి అనేది. చేయకపోతే మనం ఏం చేస్తాం సార్? ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి, వాళ్ళు తీసుకోకపోతే మనం ఏం చేస్తాం? సో కాళేశ్వరం ఎపిసోడ్ అలా ఉంటే, ఎలక్ట్రిసిటీ ఎపిసోడ్ ప్రభాకర్ రావు ఆ ఎపిసోడ్ మొత్తం అసలు సీఎం కాగానే రేవంత్ రెడ్డి ముందు ప్రభాకర్ రావుని నాకు ప్రవేశపెట్టండి అని చెప్పి ఆయన అడగటం, ప్రభాకర్ రావు రిజైన్ చేసి వెళ్ళిపోవటం, అసలు ఒక కొలిక్ వస్తుందా ఎలక్ట్రిసిటీది? అంటే రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయకుండా ఆయన ప్రొడ్యూస్ చేయమనే అధికారం ముఖ్యమంత్రికి ఉంటుంది. పాస్పోర్ట్ సీజ్ చేయించవచ్చు, కేసులు పెట్టవచ్చు, చాలా పెట్టవచ్చు. నిన్నటి దాకా కుర్చీలో కూర్చొని ఇలా ప్రభుత్వం మారంగానే నేను రాను, నేను లెక్కలు చెప్పానంటే జవాబుదారితనం లేకుండా బిహేవ్ చేస్తే ఎట్లయితుంది? తప్పది. ప్రభాకర్ రావు చేసినా ఇంకెవరు చేసినా తప్పు. కుర్చీలో కూర్చున్నారు, వచ్చి లెక్కలు చెప్పాల్సిందే, జవాబుదారితనం వహించాల్సిందే. 10 ఏళ్ళలో ఏం జరిగింది ఆయన చెప్పకపోతే ఎవరు చెప్తారు? అట్లయితే పారిపోతాడు ప్రభాకర్ రావు గారు, పారిపోవడానికి వీలే లేదు. ఈ హ్యాస్ టు రిపోర్ట్ బిఫోర్ ద న్యూ గవర్నమెంట్ ఆల్సో. సో దాంట్లో 82,000 కోట్ల రూపాయలు ఇది జరిగింది అవకతవకలు, ఇదేమో 1,00,000 కోట్ల పైన జరిగింది అంటున్నారు. ఇంకొకటేమో ఆల్రెడీ మిల్లర్స్ దగ్గర అదేదో ఒక 52,000 కోట్లు అది జరిగింది అంటున్నారు. ఇవన్నీ బయటకు వచ్చే అవకాశం ఉందా అసలు? రావాలని కోరుకుందాం, ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుకుందాం. అవును, ప్రభుత్వం ఎఫెక్టివ్గా పనిచేయాలని కోరుకుందాం, దోషులు ఎవరైనా శిక్షించాలని కోరుకుందాం, దానికి భగవంతుడు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుందాం. కులం పేరు మీద, సుట్టరికం పేరు మీద, ఆయన ఇంటికి వచ్చి కలిసిండు అనే పేరు మీద కేసులు నిర్వీర్యం చేయొద్దని కోరుకుందాం. దిస్ మచ్ ఓన్లీ ఎట్ దిస్ జంక్చర్ వాట్ వీ కెన్ డూ. ఓకే, అసెంబ్లీ జరుగుతున్న తీరు ఎలా ఉంది మీకు? అంతకుముందు అసెంబ్లీలు చూశారు, మీరు ఒక అసెంబ్లీలో ఉన్నారు. సో ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న తీరు ఎలా అనిపిస్తుంది? కొంతమంది ప్రతిపక్ష సభ్యులు ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ లక్ ఏంటంటే ఎక్కువ మంది కొత్త సబ్జెక్టులు గెలిచి రావడం అనేది కాంగ్రెస్ పార్టీకి బ్యాడ్ లక్. ఎదురుదాడి చేసేందుకు రేవంత్ దగ్గర మంత్రులు సరిగా లేరు, ఎదురుదాడి సరిగా చేయట్లేదు. ఇంకా హరీష్ గారు, కేటీఆర్ గారు, మంత్రి గారు అన్నట్టే మాట్లాడుతున్నారు. వాళ్ళ మంత్రులు వీళ్ళు ప్రతిపక్షాలు ఉన్న సభ్యుల్లాగా ఫీల్ అవుతున్నారు. ఎదురుదాడి ఆశించినంత కాంగ్రెస్ నుంచి కోఆపరేషన్ రేవంత్ రెడ్డి గారికి అందుతున్నట్టు కనబడతలేదు. టీవీలో చూస్తే నాకు బయట లోపలికి వెళ్ళి చూసే అవకాశం లేదు, కానీ మీడియాలో చూసినప్పుడు మాత్రం బీఆర్ఎస్ అపరాంటి తీసుకుంటుందేమో అన్నట్టు కనిపిస్తుంది. సో గత అసెంబ్లీని చూసాం, ఏకపక్షంగా నడిచింది అనేది చాలా సందర్భాల్లో మనకి ఆ రకంగా చూస్తే ఇప్పుడు కొంచెం బెటర్గా నడిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ వెన్ కంపేర్డ్ విత్ ద ప్రీవియస్ గవర్నమెంట్. సో అర్థవంతమైన చర్చలు జరుగుతున్నట్టు అనిపిస్తుందా? చర్చలు అర్థవంతంగా లేవు. ఎవరిని ఎట్లా ఎత్తేసుకుందాం, ఎవరిని ఎట్లా తిట్టుకుందాం, ఎవరి పరువు ఎట్లా తీసుకుందాం అని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు తప్ప
నథింగ్ మోర్ దెన్ దట్. జనం లార్జర్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఏం కనబడతలేదు సార్. సో మీ అబ్జర్వేషన్ ప్రకారం కోఆర్డినేషన్ కనిపిస్తుందా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో? లేదు ఉమ్. లేదు సార్. కాంగ్రెస్ అంటేనే గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక ఆయన తూర్పు అంటాడు, ఒక ఆయన పడమర అంటాడు, ఒక ఆయన ఏదో అంటాడు, ఇంకొక ఆయన ఏదో అంటాడు, అట్లే ఉంటారు. వాళ్ళని ఇక భగవంతుడే కాపాడాలి. సో రాబోయే రోజుల్లో ఇప్పుడు బీజేపీకి సంబంధించి అసెంబ్లీలో ఇప్పటి వరకు ఫ్లోర్ లీడర్ని ఎంపిక చేయలేదు. ఏంటి ఎంపిక చేయలేని పరిస్థితిలో ఉన్నారా? ఎందుకు డిలే అవుతుంది? సార్ మేము ప్రధాన ప్రతిపక్షం కాదు కదా. కాకపోవచ్చు, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, తప్పకుండా చేస్తాం. కాకపోవచ్చు కానీ ఎల్పీ లీడర్ చేస్తారు, తప్పకుండా చేస్తారు. మీ ఎస్టిమేషన్ ప్రకారం ఏంటి, ఎందుకు డిలే అవుతుంది? దాంట్లో ఏం లేదు సార్. కేంద్ర పార్టీ అక్కడ పార్లమెంట్ నడుస్తుంది, అడవుల్లో ఉన్నారు. 3 రాష్ట్రాల ఎన్నికలు వచ్చినాయి, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. 3 ముఖ్యమంత్రులు మామూలు గెలిచిరు, అడవుల్లో ఉంటారు కదా సార్. రేపో మాపో డిక్లేర్ చేస్తారు. సో మొత్తం ఈ అసెంబ్లీ సంబంధించి ఎపిసోడ్ని కనుక తీసుకుంటే మీరు వెనకబడినట్టు కనిపించట్లేదా బీజేపీ అక్కడ ఫ్లోర్లో? సార్ మాకు దురదృష్టం ఏంటంటే ఒక 2 సభ్యులు తప్పితే మిగతా వాళ్ళంతా 6 కూడా కొత్త వాళ్ళు సార్. మొదటిసారి గెలిచి వచ్చిన వాళ్ళు. ఒక రాజాసింగ్ గారు 3 సార్లు గెలిచినారు, మహేశ్వర్ రెడ్డి గారు 2 సార్లు గెలిచినారు, సీనియర్లు తప్ప. మిగతా వాళ్ళంతా కొత్త వాళ్ళు సార్. ఇట్ టేక్స్ టైం కొద్దిగా. మరి ఈరోజే పుట్టిన బేబీ ఈరోజే పరిగెత్తలేదు కదా సార్. కొద్దిగా టైం తీసుకుంటే స్లోగా నడుస్తారు, సక్సెస్ అవుతాం. కాంగ్రెస్కి బీఆర్ఎస్కి రెండింటికి ప్రత్యామ్నాయంగా మేమని చెప్పి అసెంబ్లీ ద్వారా నిరూపించుకుంటాం సార్. సో ప్రొటెం స్పీకర్గా అక్బరుద్దీన్ ఎంపిక చేయడంతో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి వెళ్ళబోతున్నాయి అనేది దాంట్లో డౌట్ ఎందుకు సార్? ఎంఐఎం ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో పోతుంది. రాజశేఖర రెడ్డి గారు అధికారం ఉంటే రాజశేఖర రెడ్డి గారితో, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఉంటే చంద్రబాబు నాయుడు గారితో, రోషయ్య గారు ఉంటే రోషయ్య గారితో, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారితో, కేసీఆర్ గారు ఉంటే కేసీఆర్ గారితో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉంటే రేవంత్ రెడ్డి గారితో. ఎంఐఎం గురించి కొత్తగా మనం ఆలోచించుకునేది, మాట్లాడేది వాళ్ళకి వాళ్ళ స్వప్రయోజనాలు, వాళ్ళ దారుసాలం ప్రయోజనాలు, వాళ్ళ కుటుంబ ప్రయోజనాలు తప్ప వాళ్ళకి ప్రజల ప్రయోజనాలు ఏముంటాయి సార్? ఏముంటాయి? కానీ ఉల్టా ప్రచారం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. బీజేపీకి పరోక్షంగా కోఆపరేట్ చేస్తున్నారు. బీహార్ దగ్గర నుంచి ఉత్తరప్రదేశ్ దగ్గర నుంచి అన్నీ చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆడలేక మధ్యలో ఓడింది సార్. మరి ఈడ కూడా సపోర్ట్ చేయాలి కదా. మరి మాకు ఈడెందుకు సపోర్ట్ చేయలేదు? వాళ్ళ సొంత రాష్ట్రంలో కూడా సపోర్ట్ చేయాలి కదా, ఇక్కడ ఎందుకు చేయలేదు? అందుకని నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ, అందుకంటే ఎక్కువ వెళ్ళలేదు. ఇర్రెస్పాన్సిబుల్. బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎం మూడు ఒకటే అనేది కదా వాళ్ళ కాన్సెప్ట్. ప్రొటెం స్పీకర్ ఎవరు ఇచ్చారు సార్ ఎంఐఎంకి? ఏ పార్టీ ఇచ్చింది సార్? ఎందుకు ఇచ్చారు సార్? మాతోటి దోస్తులు ఉంటే మీరు ఎందుకు ఇచ్చారు ప్రొటెం స్పీకర్? ఇవ్వద్దు కదా, మరి ఎందుకు ఇచ్చారు? అంటే మీది కొట్టినట్టు నటిస్తున్నారు, లోపల కలిసే ఉంటున్నారు అనేది అర్థమైంది. సో ఎన్నికల్లో బీజేపీ మొత్తం టార్గెట్ ఎన్ని చేసింది గెలవాలని, ఎన్ని గెలిచింది అసలు? ప్రధానంగా మీరు కానీ, బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ ఇలాంటి వాళ్ళు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏం కనిపిస్తుంది? అంటే మా ముఖాలను అసెంబ్లీలో చూడడానికి ప్రభుత్వానికి ఇష్టం లేకుండా, బీఆర్ఎస్ మళ్ళీ 3వ అధికారంలోకి వస్తాం, ఇట్లాంటి వాళ్ళు అధికారంలోకి వస్తే కష్టమవుతుంది వీళ్ళని ఫేస్ చేసిరని మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి, హ్యూమిలేట్ చేసి, మా దగ్గర ఎక్కువ డబ్బులు పంచి, ఆ తప్పు మార్గం లోపల బీఆర్ఎస్ పార్టీ అక్కడ అధికారంలోకి వచ్చి మా నియోజకవర్గాల్లో. మీ నియోజకవర్గంలో కొంచెం అదే మొండికత్తి వ్యవహారం కూడా నడిచినట్టుంది కదా. అది కర్ణం చావు కారణాలు చాలా అన్నట్టు. ఆ కత్తితో దాడి అవన్నీ సింపతి పనిచేసినాయా? హరీష్ రావు గారు నటన పనిచేసిందా? చంద్రశేఖరరావు గారు ఉపన్యాసం పనిచేసిందా? ఇప్పుడు మనం మాట్లాడుకోవడం వల్ల ఏమొస్తుంది? రావు గారు రాదు. ఓడిపోయినాం. నాయకుడిని నేను, బాధ్యత వహించాల్సింది నేను, కర్త కర్మక్రియాన్ని నేననే పని చేసుకున్నా కదా. ఓడిపోతే నాది కాదు, గెలిస్తే నాది అంటే ఎట్లయితుంది? రావు గారు ఓడినా గెలిచినా నాదే బాధ్యత. నేనే నా పొరపాటు వల్లనే గెలిచిన అనేది నేను సమీక్షించుకున్నదాన్ని సారాంశం. సో అది ఓకే. బట్ 5 సంవత్సరాల పాటు సీరియస్గా పనిచేసి మీరు 3 సంవత్సరాలు సార్ నాకు ప్రజల అవకాశం ప్రజలు సో బై ఎలక్షన్లో ఓకే 3 సంవత్సరాలు మీరు నిత్యం ప్రజల్లో ఉన్నారు, అసెంబ్లీ వేదికగా వాళ్ళ వాయిస్ వినిపించారు. అయినప్పటికీ మీరు గెలవలేదని అంటే డ్రాబ్యాక్ ఎక్కడ కనిపిస్తుంది? డబ్బులు పంచలేకనా, లేకపోతే ప్రచారంలో వెనకబడ్డారా, లేదంటే ఎదుటి వాళ్ళని? ప్రచారంలో రఘునందనరావు చేసినంత ప్రచారం ఎవరు చేయలేదు సార్. పనిలో రఘునందనరావు చేసినంత పని ఎవరు చేయలేదు సార్. నాకు 3 సంవత్సరాలు అవకాశం ఇస్తే నేను 3 సంవత్సరాలు దుబ్బాకలోనే ఇల్లు కట్టుకొని అక్కడే ఉన్నా సార్. నేను హైదరాబాద్లో ఇల్లు కట్టుకొని వచ్చి హైదరాబాద్లో ఉండలేదు సార్. నేను 24/7 దుబ్బాకలోనే ఉన్నా. అయినా ఎందుకు నేను కన్విన్స్ చేయలేకపోయినానేమో జనాన్ని. అది ఎక్కడ కనిపిస్తుంది? అది నా మాటని మరి జనం ఎందుకు విశ్వసించలేదు అనేది నేను కూడా ఇంకా ఆలోచించుకుంటున్నాను. క్లారిటీ రాలేదా? క్లారిటీ రావట్లేదు సార్. అది 28th ఈవినింగ్ దాకా నేనే గెలుస్తున్నా అని అన్ని రిపోర్ట్లు చెప్పినాయి. 28th నైట్ 29th నైట్ ఏం జరిగిందనేది ఇంకా అర్థం కావట్లేదు సార్. దాని మీద మేము ప్రోబ్ చేసుకుంటా ఉన్నాం, చెప్తాను తప్పకుండా. సేమ్ సిచ్యువేషన్ మిగతా కాన్స్టిట్యున్సీలో కూడా ఉందా? అంటే ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఒక్కొక్క రకమైనటువంటి పరిస్థితి ఉంటుంది సార్. రఘునందన్ రావుకు ఉండే పరిస్థితి సంజయ్ గారికి ఉండదు, సంజయ్ గారికి ఉండదు, అరవింద్ గారికి ఉండదు, అరవింద్ గారికి ఉన్నది ఈటెల రాజేందర్ గారికి ఉండదు. ఒకరి కేసు ఇంకొకరి కేసు డిఫరెంట్ ఉంటుంది.